తాజా అంశం చూస్తే కాంగ్రెస్ నుంచి 6 ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అవిశ్వాసం పెట్టిన 6 సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, ఎవరెవరిపై వేటు పడింది? కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 6 ఎంపీలు, రాష్ట్రానికి చెందిన 6 సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివరావు, హర్ష కుమార్, సాయి ప్రతాప్ వీరంతా కూడా గత కొన్ని రోజులుగా సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ధిక్కరించినట్టుగా అయింది. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా చర్యలు తీసుకునేందుకు వీరంతా ఈ అంశాన్ని పరిశీలిస్తున్న అధిష్టానం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇదే సందర్భంలో బీజేపీ నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఎదురుదాడి ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ తన సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలి, సొంత పార్టీకి చెందినటువంటి పార్టీలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు జారీ చేయడం, అదేవిధంగా పార్టీ వ్యతిరేకంగా, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఏమాత్రం సహేతుకం కాదని, ఇది సరైన చర్యలు కావని, వీటిపై ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వారు 6 కూడా సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ అనధికారికంగా చెప్పారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మరి కొద్దిసేపట్లో ప్రకటించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రసాద్, సస్పెన్షన్ కు గురైన ఎంపీల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? బహుశా వారికి మరింత స్వేచ్ఛ వచ్చినట్టుగా భావించాల్సి ఉంది. ఇప్పటికే కొంత మేరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూనే పార్టీ నిర్ణయాలను వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకోవటం, నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే మరింత స్వేచ్ఛగా వారి యొక్క వ్యతిరేకతను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి విభజన నిర్ణయాన్ని మరింత గట్టిగా, మరింత ఖచ్చితంగా ఎదుర్కొనేందుకు మరింత స్వేచ్ఛ లభించినట్లుగా భావించాల్సి ఉంది. అదే విషయాన్ని 6 ఎంపీలు కూడా తన సహచరులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు ప్రసాద్. కాంగ్రెస్ నుంచి 6 ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అవిశ్వాసం పెట్టిన 6 సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్, సబ్బం హరి, సాయి ప్రతాప్లను సస్పెండ్ చేసినట్లు మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ నుంచి 6 ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అవిశ్వాసం పెట్టిన 6 సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సబ్బం హరి, సాయి ప్రతాప్లను సస్పెండ్ చేసినట్లు మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సస్పెన్షన్ పై లగడపాటి స్పందిస్తూ తమపై వేటు వేస్తే ప్రజలు వారిని వేటు వేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి 6 ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన 6 సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సబ్బం హరి, సాయి ప్రతాప్లను సస్పెండ్ చేసినట్లు మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. తమ సస్పెన్షన్ పై లగడపాటి స్పందిస్తూ తమపై వేటు వేస్తే ప్రజలు వారిని వేటు వేస్తారని అన్నారు.